ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నేతగా మారిన విజయ్ సంచలనం సృష్టిస్తారా? నటులు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చరిత్ర ఉన్న రాష్ట్రంలో విజయ్ ఆ పీఠాన్ని అధిరోహించి మరో ఎంజీఆర్ అవుతారా? నటులకు పట్టం కట్టే రాష్ట్ర ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? ఇప్పుడు తమిళగడ్డపై పౌరుల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చిది. ఎన్నికల్లో నటుడు విజయ్కు అనూహ్య ఆదరణ లభించిందని పోలింగ్ సరళిని బట్టి పలువురు అంచనా వేయగా, తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? దశాబ్దాల సినీ ప్రస్థానం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్ అక్కడ కూడా పూర్తిగా విజయవంతమయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏఐడిఎంకే పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నీడలో ఉండి దిగ్గజ నేతగా ఎదిగిన జయలలిత కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ వారసురాలిగా ఆమె రాష్ట్రాన్ని 14 ఏళ్ల 6 నెలలు పాలించారు. అమ్మగా ప్రజల్లో పేరొందిన ఆమె కూడా అనేక ప్రజాకర్షక పథకాలతో పౌరుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక విజయ్కు చెందిన టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో 98 నుంచి 120 సీట్లతో సంచలనం సృష్టిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తాము విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నామని 37% మంది పేర్కొనగా, ఆ తర్వాత స్థానంలో స్టాలిన్ ఉన్నారు. తమిళనాడులో టీవీకే బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని టుడేస్ చాణక్య అనే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లోనూ వెల్లడైంది. ఈ సంస్థ అంచనా ప్రకారం రాష్ట్రంలో టీవీకే సుమారు 63 స్థానాలను 30% ఓట్ల వాటాను సాధిస్తూ బలమైన పార్టీగా అరంగేట్రం చేయనుంది. ఇది డిఎంకే తర్వాత స్థానంలో నిలవనుంది. అదే నిజమైతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మార్పునకు టీవీకే శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతానికి ఈ పార్టీకి బీసీల్లో 29%, బాగా వెనుకబడిన తరగతుల్లో 27%, ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల్లో 34% ఆదరణ ఉందని, ఇది కుల హద్దులను అధిగమించిన విషయాన్ని తెలియజేస్తుందని సర్వే తెలిపింది. అలాగే అధికార డిఎంకే తర్వాత అధిక శాతం ముస్లింలు ఈ పార్టీ పట్ల ఆదరణ చూపించారని పేర్కొంది. అయితే ఎగ్జిట్ పోల్ నిర్వహించిన మిగిలిన సంస్థలేవి విజయ్కు ఈ స్థాయిలో సీట్లు వస్తాయని పేర్కొనలేదు. చాలా సంస్థలు అధికార డిఎంకేఏ 120 నుంచి 140 సీట్ల విజయంతో రెండోసారి అధికారం చేపడుతుందని పేర్కొన్నాయి. కాగా మిగిలిన పోల్ సంస్థలు ఫలితాలకు భిన్నంగా యాక్సిస్ మై ఇండియాతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి పివి రవి బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం విజయ్ పార్టీకి సుమారు 41% ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 నియోజకవర్గాల్లో సుమారు 2.34 లక్షల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఇందులో మాజీ పోలీస్ అధికారులు కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కనుక నిజమై విజయ్ కనుక అధికారంలోకి వస్తే తమిళనాడులో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్లో విజయ్కు చెందిన టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని చెబితే, మాజీ ఐపీఎస్ అధికారి పి రవి ఎగ్జిట్ పోల్స్లో విజయ్ పార్టీకి ఏకంగా 121 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని నివేదిక చెబుతుంది. అంటే ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవచ్చు. ఇదే సమయంలో సాంప్రదాయ ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల ఓటు బ్యాంకుపై గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రజల్లో మార్పు కోరిక బలంగా పెరుగుతుందని ఈ సర్వే సూచిస్తుంది. మొత్తానికి ఈ సర్వే తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా? విజయ్ నిజంగా కింగ్ మేకర్గా అవతరిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎన్నికల ఫలితాలే ఇవ్వనున్నాయి.